హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. చూడండి, ఇది కొండరేకాయ చెట్టు. చూడండి, పిందెలు వేసింది. ఇంత పోతుందండి. చూడండి, అన్ని కాయలు కాయలు బాగా చెట్టు నిండా పూత కాయలుండి. చూడండి చూడండి ఎలాగున్నాయి కొండరేకాయలు. ఇప్పుడు చిన్నవిగా ఉన్నాయి. కటింగ్ చేశాను మొన్న ఫిబ్రవరిలో కటింగ్ చేశాను. ఎగిరి వేసుకొచ్చి కాయలు వేసింది, పూతేసి. పూత చూడండి, పూత చూడండి, పూత కొమ్మంతా పూత. మొత్తం పూత మీద ఉంది. ఇప్పుడు ఈ పూత అంతా కాయలు వస్తాయి. అంత పూత పూతేస్తుంది. చూడండి, కాయలు ఇవన్నీ పిందెల మీద ఉందండి. ఇప్పుడు మీకు చూపిద్దామని, అంటే ఫిబ్రవరిలో కటింగ్ చేశాను కదా, ఇప్పుడు బాగా ఎగిరేసి పోతేసి కాయలు వస్తున్నాయండి. దాన్ని చూడండి కాయలు వచ్చాయి. ఇవి పెద్ద అయ్యాక మళ్ళీ ఒకసారి మీకు కోసేటప్పుడు, అంటే పండుతాయి కదండి, పండి కోసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తాను. చూడండి, ఈ చెట్టు అంతా ఒకసారి చూడండి. చిన్న పిందెలంతా పూత పిందెతో ఉందండి చెట్టు. అండి కింద ఇక్కడ ఉందండి చెట్టు చాలా పెద్దదండి. ఇది చనిపోయింది, ఇరిచేసాను నేను చెట్టు అంతా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎగుర్లు పెట్టుకొస్తుంది. ఇట్లాగా ఒక్క కొమ్మే ఉందండి. ఇంతకుముందు పెద్ద చెట్టు ఉంది, అది జీడ వచ్చేసి చనిపోయింది. అంతా కట్ చేసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఎగురేసుకొని మళ్ళీ పూత పిందె వచ్చింది. చూడండి, అందుకని మీకు చూపిద్దామని తీస్తున్నారండి చెట్టు. జీడొచ్చిన కొమ్మని ఇంచేస్తేనే ఏ చెట్టు అయినా బాగా వస్తుందండి. మళ్ళీ లేదంటే మళ్ళీ అదంతా మొత్తం అల్లుకోబోతుంది. అసలు చెట్టు చచ్చిపోతుంది అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ కొమ్మలు ఆడవరకు ఇరిచానో అప్పుడే మళ్ళీ అది ఎగిరేసింది. రెండోది సాఫ్ట్, తెలుసు కదండి మీకు. సాఫ్ట్ మా రైతు డిపోలో అమ్ముతారు సాఫ్ట్ అని. అది తీసుకొచ్చి కలిపి పోసాక అప్పుడు మళ్ళీ ఇది ఎగిరేసిందండి. చూడండి, కాయలు అంతా బాగా సాఫ్ట్ ఉంటే ఉండాలండి, లేకపోతే చెట్టు కష్టము. చూడండి, పూత పిందె మీకు ఒకసారి, అంటే కటింగ్ చేశాక చెట్టు ఇట్లా వచ్చిందని చెప్పి మీకు చూపిద్దామని వీడియో అండి. చూడండి, ఎలా చూడండి, ఇదండి చెట్టు. ఇది మొదలు చూడ ఎలా ఎండిపోయిందో చూడండి. ఎండిపోయింది. కట్ చేశాక మళ్ళీ ఇలాగ వచ్చింది. ఇదిగో ఇలాగ ఇప్పుడు ఎగురు పెట్టి వస్తుంది. చూడండి, చచ్చిపోయింది, మళ్ళీ ఏదో బతికేసింది అండి. కాయలు పిందెలు మళ్ళీ ఇవి పెద్ద అయ్యి పండు అయ్యి కోసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తానండి. చూడండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.